ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. దేవుని కార్యములు చాలా ఆశ్చర్యముగా ఉంటాయి. మన యందు దయ చూపాలని దేవుడు ఆలస్యము చేస్తూ ఉంటాడంట. చాలాసార్లు మనము ఎదురు చూసే కార్యము త్వరగా నెరవేరలేదన్నటువంటి బాధ, వేదన మనకు కలుగుతుంది. అయితే ఆ ఆలస్యమునకు కారణము ఏమిటంటే, దేవుడు మన యందు దయ కలిగినటువంటి వాడై ఆ కార్యమును ఆయన ఆలస్యము చేయుచున్నాడంట. దేవుడు ఏదైతే ఆలస్యము చేసి మనకు సరైన సమయములో అది అనుగ్రహిస్తాడో, అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటుందన్న సత్యాన్ని మనము మర్చిపోరాదు. అబ్రహాముకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినాడు. సుదీర్ఘమైనటువంటి 25 సంవత్సరాలు అతడు కనిపెట్టుకుని ఉన్నప్పుడు శ్రేష్టమైన కుమారుడైన ఇస్సాకునిచ్చి ఆ వృద్ధ దంపతులకు దేవుడు నవ్వును కలుగు చేసినాడు. దేవుడు ఇస్సాకును ఆలస్యంగా ఎందుకు ఇచ్చాడంటే, దేవుని కార్యములు ఈ లోకము తెలుసుకోవడానికి, వృద్ధులైన వారికి, బలము ఉడిగిన వారికి తన శక్తిని ద్వారా ఆయన బిడ్డలను అనుగ్రహించినాడు. ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం చేసి నెరవేర్చలేదని నువ్వు బాధపడుతున్నావా? తగిన కాలమందు శ్రేష్టమైనటువంటి బహుమానమును దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించి మిమ్మలను బలపరచువాడు. బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధిగ్రస్తుడైన మనుషుడు 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే వాడు ఉన్నాడు. సుదీర్ఘమైన కాలము వాడు తన వ్యాధి కొరకై అలమటించినాడు. ప్రభువైన యేసు వాని సమీపించి వాని స్వస్థపరిచినప్పుడు వాని కలిగినటువంటి ఆనందము అంతా ఇంత కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, మిమ్మల్ని కరుణించడానికి ఆయన నిలవబడి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏదో జరగలేదని అనుకుంటున్నావా? ఇదిగో అది ఆలస్యమైన దేవుడు దానిని పరిపూర్ణముగా, ఆనందముగా, సంతోషకరముగా నీకు అనుగ్రహించే సమయము దగ్గర ఉన్నది. కనుక ప్రభుకి నిన్ను నువ్వు సమర్పించుకో. ఆయన దీవెనలకు నువ్వు పాత్రుడుగా మారు. ప్రార్థించుకుందాం. కరుడా, మేము తండ్రి ఎదురు చూసేది మీరు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుతున్న నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.